ఇక్కడే ఉండగానే ఎంతమంది కలుస్తారో తెలియదు. ఎందుకంటే అందరం మనం క్రిస్మస్ అంటేనే మేము కూడా కాన్వెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. ఒక వారం 10 రోజుల నుంచి క్రిస్మస్ సెలబ్రేషన్స్, అదేవిధంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కలిసి అందరు చేసుకుంటారు. మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సెలబ్రేషన్స్ అన్ని మతాలు ఎక్కడ వాళ్ళు అక్కడ చేసుకునే విధంగా ప్రభుత్వం నుంచి సహకరిస్తూ మీరు అందరం కలిసి ఉండాలి. సరే, ఆ దేవుడు ఏదో మనకు మతాలు కులాలు పెట్టిండు, కానీ మీరు గమనించాలి, ఇప్పుడున్న మన మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అయితే చూస్తారు మతాలలో చిచ్చు పెట్టాలని ఆలోచనతో చేస్తుంది. ఎస్పెషల్లీ మైనార్టీల మీద దాడులు కానీ మనం అస్సాంలో చూసినా, మిజోరంలో ఎక్కడ చూసినా మరి ఆ విధంగా ఉండొద్దని కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటంటే అందరం కలిసి ఉండాలి, అన్ని మతాలు ఒకటే, అందరం కలిసి ఉండే విధంగా ఉండాలనే ఆలోచనతో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని పోయే పని చేస్తుంటుంది. మరి కొందరు స్వార్థంతో ఓట్ల గురించే పనిచేసినట్టు చేస్తారు. కాబట్టి అట్లా కాకుండా మీకు ఏ అవసరం ఉన్నా ఇక్కడ ప్రాంతంలో మేము లాస్ట్ టైం కూడా ఇక్కడ వచ్చినప్పుడు చెప్పినాం, మీ అందరి గురించి, మీ అభివృద్ధి గురించి, మీ ఎదుగుదల గురించి ఎప్పుడు కూడా మీకు మా పార్టీ అండగా ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కానీ చెప్పే ప్రయత్నం చేస్తాం. అందుకోసమే మీ ఏ కార్యక్రమాలు ఉన్నా, మీకు ఏ అవసరాలు ఉన్నా, మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఎవరు దేవుడు వాళ్ళని నమ్ముకుంటారు, నమ్ముకోవాలి కూడా. ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తుంటారు, దాంతోనే మనకు ప్రశాంతత వస్తుంది. ఇప్పుడు ధ్యానం చేసుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో ప్రార్థన కూడా, ప్రేయర్ మీ గురించే కాదు, మన భారతదేశాన్ని గురించి, మన తెలంగాణ గురించి కూడా మంచిగా ఉండాలనే మీరు ప్రార్థన చేస్తారు. మరి అందరం మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి అనే ఆలోచనతో మీరు అటువంటి ప్రార్థన చేయండి. తప్పక ఈ మైనార్టీలను కానీ క్రిస్టియన్స్లను కానీ తప్పక కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకొని అందుబాటులో ఉండి మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని మేము కూడా ఆ యేసుక్రీస్తును కోరుకుంటూ